హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా నీళ్ళ కష్టాలు చూడండి. అందరూ బావిలో నుంచి డ్రమ్ముకి నీళ్ళు పట్టుకుంటే మేము డ్రమ్ములో నుంచి బావిలోకి నీళ్ళు పోస్తున్నాము. ఎందుకు అలా అంటే వర్షం వచ్చి ఆ డ్రమ్ము నిండింది కదా, ఆ నీళ్ళు స్టోర్ చేసుకుంటే మళ్ళీ డ్రమ్ము నిండుతుంది కదా, ఈ సొంపు నిండా నింపేసుకుందాము అనేసి ఈ డ్రమ్ములటువన్నీ నేను తోడి దీంట్లోకి పోస్తున్నాను అనమాట. ఇలా ఉన్నాయి మా నీళ్ళ కష్టాలు. ఈ మూత తీద్దామని ట్రై చేశాను, అది వేసినప్పటి నుంచి ఎప్పుడు తీయలేదు, అందుకని స్ట్రక్ అయితే రాలేదు. అందుకని దాని పైన మూత ఉంటుంది కదా, ఆ బండనే కొంచెం జరిపేసుకున్నాను. ఇంకా ఈ డ్రమ్లో నేను తీసుకెళ్ళి దాంట్లో పోసేస్తున్నాము అనేసి, మళ్ళీ వర్షం వచ్చి నిండితే అలాగే దాని నిండా పోసేద్దాం అనేసి ఆశ అన్నమాట. మాకు నీళ్ళ కష్టాలు కొంచెమన్నా పొదుపు చేసుకున్నాం కదా, డబ్బులు మిగులుతాయి, కొనే బాధ లేకుండా అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇది మా డ్రమ్ములు ఎలాగో నిండిపోయింది. నన్ను వచ్చిన వర్షానికి డ్రమ్ ఫుల్ అయిపోయింది. ఇంట్లో అంతా ఫుల్గా నింపేసుకున్నాను, ఇంట్లో ఎక్కడా ఖాళీ లేదు. అందుకని ఇంకా ఈ సొంపుకైనా నింపేసుకున్నాము. దేవుళ్ళు బాగా వర్షం పడింది అనుకోండి, ఆ డ్రమ్ముకి వస్తూ ఉంటాయి కదా. ఫస్ట్ టైం వర్షం నేను ఎప్పుడు దీంట్లో పోయలేదు. ఆల్రెడీ ముక్కాలు భాగం పట్టిన వాటరే దాంట్లో ఉన్నాయి. ఇంకా కొరవకి డ్రమ్లో నీళ్ళు పట్టేద్దాంలే అనేసి పోస్తున్నాను. ఎంతవరకు నేను ఫుల్ చేయగలను చూడాలి. ఈరోజు అయితే వర్షం రాలేదు, వచ్చేలాగా ఉంది మొబ్బలు వేసుకొని. సరేలే, ఒకవేళ వస్తే ఇంకా నీళ్ళు ఉంటాయి కదా, డ్రమ్ము ఖాళీ చేసి పెట్టుకుంటే వస్తాయి కదా అనేసి మోసేస్తున్నాను అనమాట. దేవుళ్ళు వర్షం వస్తే బాగుంది. అబ్బా, సోపు నిండా నింపేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మొత్తానికి. ఈ నెల కూడా నీళ్ళు కొనే బాధ లేకుండా ఒక 500 మెగలు పెట్టుకున్నా దాని మూతని ఈ వర్షం నీళ్ళ వల్ల. అందుకే పోస్తూ ఉన్నా. నీళ్ళు లేకపోతే మాత్రం ఎంత కష్టమో కదా. రోజు ట్యాప్లో వస్తే ఎంత ఈజీ ఉంటుంది, నీళ్ళు ప్రతి దానికి బాగా తెంపుగా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ధారాళంగా వాడుకోలేము, కొంచెం చూసి వాడుకోవాలి. ఎక్కడ ఖర్చు తగ్గగలమో వాటర్ ఖర్చు అక్కడ కొంచెం చూసి వాడుకోవాలి. అవసరమైన దగ్గర అయితే తప్పదులేండి, నీళ్ళు వాడాల్సిందే. కొంచెం సేవ్ చేయగల దగ్గర సేవ్ చేసుకోవచ్చు అనమాట. నీళ్ళని ఎలా పొదుపు చేస్తే డబ్బులు పొదుపు అవుతుంది అంటారు. అది అన్ని విషయాల్లో కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం కరెక్ట్ అండి. నీళ్ళని పొదుపు చేస్తే మాకు డబ్బులు అయితే పొదుపు అవుతాయి. ఈ సొంపు నిండా పెట్టేసుకొని డ్రమ్ములకి అన్నిటికీ పట్టేసాను అనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఒక 500 నేను సేవ్ చేసిందని అవుతాను కదా. నీళ్ళని పొదుపు చేస్తే డబ్బులు పొదుపు అవుతాయి అనేది మాత్రం నాకు వర్తించింది. వేరే వాళ్ళ విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి కష్టాలు ఎవ్వరికీ రాకూడదబ్బా, నీళ్ళు లేకుండా ఇంట్లో ఇబ్బందులు పడేది. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, మేము ఉండే దగ్గర గవర్నమెంట్ వాటర్ వస్తాయో చూడాలి. దేవుడిని అయితే కోరుకుంటా ఉన్నాను చాలా. ఫస్ట్ అయితే కరెంట్ కూడా లేదులేండి, దేవుని కోరుకొని కరెంట్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు నీళ్ళ కోసము అడుగుతూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు దయదలుస్తాడు, ఎప్పుడు మాకు మున్సిపాలిటీ వాటర్ వస్తుందో అప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాను. గుర్తుగా కూడా ఉంటుంది కదా, అందుకే వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. ఎవరైనా బావిలో నుంచి డ్రమ్ములకి పట్టుకుంటారు, కానీ డ్రమ్ములో నుంచి బావిలో పోయిన నన్నే చూస్తుంటారేమో. ఇంకెవరన్నా ఇలా చేసి ఉంటే, ఇలాంటి అనుభవం ఉంటే మీకు కానీ మెమరీస్ లాగా నాకు కామెంట్ చేస్తారా ప్లీజ్. చూడండి, నీళ్ళు తోడేసాను, ఇంకా అన్నీ తోడేస్తాను. వీడియో ఇంకా లాంగ్ అవుతుందని మధ్యలో ఆపేసాను. మొత్తం ఈ డ్రమ్లో నీళ్ళు మొత్తం దీనికైతే నేను నింపేస్తాను. మొత్తం డ్రమ్ము ఖాళీ అయినాక ఆపుతాను అనమాట. ఇంకా అప్పటికి
అవుతుంది. ఎప్పుడు పోయలేదు వర్షం నీళ్ళు దీంట్లో, ఇదే ఫస్ట్ టైం పోయడం. మరి ఆ నీళ్ళు ఏమవుతాయో తెలియదు. ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.